నా వైఫ్ ఒక టెస్టిమనీ చెప్తుంది నాతో. ఏమనగా ఒక రోజు తను ప్రార్థిస్తున్నప్పుడు, కానీ ఇక్కడ మన చుట్టూన్న జనులు అని సీరియస్ గా ఉన్నప్పుడు అనిపిస్తుంది, దేవుని సేవకుడు ఇంతగా పని చేస్తాడు, వేరే వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అని, ఆయనలాగా డెడికేట్ ఎందుకు లేరని. అయితే తను నాకు చెప్పేది, నేను ఇలా ప్రార్థించేదాన్ని, నాకు శక్తిని ప్రభువుని నన్నింటి చక్క పెడతాను అని. కానీ ఆమెకు మాత్రం తెలియదు దేవుడు ఆమె ప్రార్థన వింటున్నాడు అని. నేను కూర్చున్న ప్లేస్ లోనే ఆమె ప్రార్థించేది దేవుడు ఆమెకు శక్తినిచ్చాడు, రియల్ గా ఆమెకు శక్తి ఇచ్చాడు. మరి ఈ రోజు మీరు చూస్తున్నారు దేవుని ఆత్మ మా సేవని ఎటువైపు నడిపిస్తుంది అని. ప్రతి ఒక్కరు ఈ సేవల నుండి ప్రేరింపబడి వాళ్ళ మినిస్ట్రీలను బలపరుచుకుంటున్నారు. నా స్పిరిచువల్ సన్స్ అయి ఉండొచ్చు, వేరే కొలది వేరే భాషలు అయి ఉండొచ్చు. మీరు చూస్తున్న పని ఏదైతే ఉందో, శోభయాత్ర కానీ, అడ్మినిస్ట్రేటివ్ కానీ, బ్రాంచ్లు కానీ, ఇవన్నీ నా వైఫ్ చూసుకుంటుంది. ఎందుకంటే నేను నా ప్రార్థన జీవితంలో గడపడానికి, నిన్ను కొత్త రెవల్యూషన్ తో పాటు మేము ముందుకు రావడానికి, దేవుని ప్రెజెన్స్ ఏమైతే ఉందో మరియు పరిశుద్ధ ఆత్మను చేసే గొప్ప కార్యంలోను మీతో పంచుకోవడానికి. హల్లెలూయా.